దేశంలో రాష్ట్రంలో ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏంటని చెప్పి అడిగేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఈ రాజుగారి పాలనలో ఒక మంత్రి మీద ఒక అనామకుడు ఉత్తరం రాస్తే ఉత్తరం మీద స్పందించి కనీసం నేను ఒక మంత్రిని, నా దగ్గర నుంచి కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఎన్నికలైనటువంటి అర్ధగంట లోపే నన్ను శాఖ నుంచి తప్పిస్తున్నట్టుగా రాత్రి ఎంక్వైరీ చేసి మంత్రివర్గం నుంచి పత్రం చేస్తున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఇవాళ మంత్రిగా భర్తరఫ్ చేయడమే కాకుండా వారు ఆదేశాలు ఇచ్చిండ్రు వారి కింది సైన్యాధిపతులకు, సైన్యానికి, హరీష్ రావు గారికి, వినోద్ రావు గారికి, లక్ష్మణ్ రావు గారికి, జీవి రామకృష్ణరావు గారికి, సునీల్ రావు గారికి, రవీందర్ రావు గారికి, ధర్మారెడ్డి గారికి 20 సంవత్సరాల చరిత్రలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్కనాడు కన్నెత్తెవరు చూడలే. ఎన్నిసార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినా, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ఉన్నదో లేదో మేమే చదువుకొని 80% పైబడి సర్పంచ్లని, ఎంపీటీసీలని, 100% జెడ్పీటీసీలని, 100% ఎంపీపీలను గెలుచుకున్నటువంటి చరిత్ర కలిగిన హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో, నాయకుల గుండెల్లో నిరంత స్థానాన్ని సంపాదించుకొని నా హృదయంలో కూడా జిల్లా పరిషత్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఉప సర్పంచ్ వరకు, వార్డు మెంబర్ వరకు కూడా స్థానాన్ని సంపాదించుకొని ఒకరికి ఒకరు ప్రజలతో మేము మమేకమడమే కాకుండా నాయకులందరం కూడా హోదాలు పక్కకు పెట్టి కార్యకర్తలతో అందరితో కూడా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి నివసించినటువంటి జీవించిన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. అలాంటి హుజరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా బాధ్యత ఇచ్చిండ్రు. ఈటల రాజేందర్ అంటోని నీళ్లు లేని కదా బండుకోయి, పానం ఉన్న మీద బొందపెట్టు. ఈటల రాజేందర్ అంటోని నీళ్ళు లేని కదా బండుకోయి, ప్రాణం ఉన్న మీద బొందపెట్టమని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇస్తే మరి ఎన్నెన్ని డబ్బుల ఆశ చూపుతున్నారో, ఎన్నెన్ని రకాల మీ ఊర్లకు డబ్బులు రావని, మీకు బిల్లులు రావని, మీకు పనులు కావని అనేక బెదిరింపులకి, అనేక ప్రలోభాలకి గురి చేసినప్పుడు తట్టుకొని నిలబడ్డారు. మా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. కానీ రిపీటెడ్గా అదే పనిగా ఈ దాడి జరగడంతో కొంతమంది వాళ్ళకు లొంగిపోవచ్చు కాక, కానీ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ జెండాని పెంచింది ఈటల రాజేందర్ బాబు, ఈ పార్టీని పెంచింది ఈటల రాజేందర్ గారు. మాకెవరైనా పిలిస్తే గెలిస్తే
రాజేంద్రన్న తప్ప ఇంకొకరు కాదని. బిడ్డ, ఏం జరుగుతుందో చూస్తున్నాం మేము. మీతో ఇన్ని సంవత్సరాలు లబ్ధి పొందిన వాళ్ళు, మీ కార్లలో తిరిగిన వాళ్ళు, మీతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, మీతో తిన్నవాళ్ళు ఏం చేస్తుందో చూస్తున్నాం బిడ్డ. నాకే కళ్ళల్లో దుఃఖం వస్తుంది. మేము భరించలేకపోతున్నాం బిడ్డ. ఏ ఇంటికి ఆ ఇల్లు, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఇంటికి ఆ ఇల్లు ఏదో కోల్పోయినట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా మేము గడుపుతా ఉన్నాం. నువ్వు ఎట్లా భరిస్తున్నావు బిడ్డ అని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు గొప్ప ఒక మాట అన్నారు, ఎట్టి పరిస్థితులలో కూడా నీ మీద జరుగుతున్న దాడి, నీ మీద పడుతున్న కుట్రలు, ఈ కుతంత్రాలను ఛేదిస్తాం బిడ్డ. ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టుకుంటాం బిడ్డ. నిన్ను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం బిడ్డ అని చెప్పి, కాపాడుకుంటామని చెప్పి ప్రజలు హామీ ఇచ్చిండ్రు. నేను ఒకటే, ఈ మధ్య కాలంలో అదే నాయకులు నా మీద చిలువల పలువలుగా నాతో మాట్లాడుతున్నారు. ఈటల రాజేంద్ర గారికి బంగారుపల్లెంలో పెట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి ఫ్లోరిడా ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినాం, బంగారుపల్లెంలో పెట్టి ఫైనాన్స్ మంత్రి ఇచ్చినాం. ఇంకా ఏమి ఇవ్వాలి నాకు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నాకు పదవులు ఇవ్వలేదని చెప్పి ఎప్పుడు మాట్లాడలే. నేను నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు పొంగిపోయిన నేను, జిల్లా పార్టీ అధ్యక్షులు నియమించినప్పుడు పొంగిపోయిన నేను, ఫ్లోలీడర్గా ఇచ్చిన, మంత్రిగా ఇచ్చిన, సంపూర్ణంగా నా శక్తి వంచన లేకుండా ఆనాడు ఉద్యమాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేసిన, ఇవాళ మంత్రిగా ప్రజలకు సేవలందించే భాగ్యం పూర్తి చేసుకొని ప్రజల ప్రేమను పొందిన వ్యక్తిని, ప్రజల చేత శబాష్ అనిపించుకున్న వ్యక్తిని ఇవాళ నేను. ఇవాళ నిన్న టీవీలో చూసిన, నిన్న మొన్న ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్లా తొలగించాలని ఆలోచిస్తున్నట్టుగా వారు చెప్పింది. గంత ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ, గంత ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ. నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నేను కాపాడుకున్నాం బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాం. బతికి చెడద్దు బిడ్డ అని చెప్పి మా ప్రజలందరూ కూడా, విలువ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా నేను బీఫామ్ ఇచ్చింది. నాకు నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేయర్తో గెలిచిన నేను. వారే చాలాసార్లు అన్నారు, 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని. రెండవసారి 3 సార్లు కంటే కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గమే. బీఫామింగ్ ఇవన్నీ అందరు గెలవరు. నేను మొన్న కూడా చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు, కానీ 2 సార్లు ఓడిపోయిండ్రు. సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు, కానీ ఓడిపోయింది నిజామాబాద్లో. కానీ ఈటల రాజేంద్ర అనేటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు, ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త, నాయకుడు ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చిన వాణి నేను. మేము ఉద్యమంలో కూడా
ఎన్నిసార్లు ఆదేశిస్తే అన్నిసార్లు రాజీనామా చేసాం. ఎందుకు అని అడగలే. రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా, నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారితో నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యే అయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేయడంలో మేము రాజీనామా చేయాలని చెప్పి మా నాయకుడు ఆదేశించిండు. మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించిన నేను ఆనాడు. ఆ రోజు ఉపన్యాసంలో కూడా నాది ఉంటుంది. నేను ప్రకటించి ఆ రోజు 17 మంది 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇంకొకటి ఖైరతాబాద్లో కాలైతే 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే. అని నేను ఒకడిని. అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది. 2009లో కూడా ఆనాడు మహాకూటమిలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే 50 సీట్ల పైచిలకు పోటీ చేస్తే మనం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచినా రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలు నన్ను పట్టుమని 10 సీట్లు గెలవలే రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నాడు. నేను గర్వంగా ప్రకటించిన, మేము 5 మంది గెలుస్తామా 10 మంది గెలుస్తామా కాదు, కానీ గెలిచింది మాత్రం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ వచ్చేంత వరకు మా ఎన్నికల పోరాటాన్ని, మా ఉద్యమ పోరాటాన్ని ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అంటారు. ఇవాళ ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే అనేది, ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బు సంచులు వస్తాయి, మీకు నాయకులను కొంటారు. 2006 ఎన్నికలని ప్రత్యక్ష సాక్షిని. ఆనాటి మంత్రి, మా కరీంనగర్ మంత్రి గారు, ఆయన లేరు, దివంగత మంత్రి గారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసినాడు. ఆనాడు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. ఒక్క నాయకులు లేకుండా తీసుకుపోయింది ప్రభుత్వం. తెల్లారి వరకే ఇవాళ తిరిగినోడు తెల్లారి వరకే అమ్ముడుపోయేది, మాయమైపోయేది. అయినా ఆనాడు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో అది అక్రమ డబ్బు, అది మన డబ్బు, తీసుకోండి, కానీ ఓటు మాత్రం ధర్మం తప్పకుండా తెలంగాణకి ఏమని చెప్పిండు. ఆనాడు అంత ఖర్చు పెట్టినా 2006లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుని, వారి ఉద్యమ నాయకులు గెలిపించుకున్నటువంటి చరిత్ర కరీంనగర్ ప్రజలకు ఉందనే విషయం మర్చిపోకండి. ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని, డబ్బు ప్రభావాన్ని ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ మాత్రం మనం చూస్తూ ఉన్నాం, అది నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. మన నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు. ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆనాడు ధర్మాన్ని ప్రజలు నమ్ముకుంటే, ఈనాడు మాత్రం కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, కుట్రలు నమ్ముకున్నాడు, అణచివేతను నమ్ముకున్నాడు. ఇలా ఇది ఆనాడు చెల్లలే. రేపు తెలంగాణ సమాజం కూడా తప్పకుండా ఈ అణచివేతను, ఈ ప్రలోభాలను, ఈ డబ్బు సంచులని తప్పకుండా ఎదురొడ్డి వెళ్తున్న విశ్వాసం మాత్రం ఉన్న బిడ్డ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోరు వాళ్ళు. ఇవాళ రాబోయే కాలంలో కూడా తాత్కాలికంగా నీకు ఈ భయ ఎన్నికలలో కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంచులతో గెలవచ్చు, కానీ తెలంగాణ సమాజంలో మాత్రం, తెలంగాణ కల్పన మాత్రం దీనికి స్థానం లేదని చెప్పి నేను ఇలా ప్రకటిస్తా ఉన్నా. చాలా మంది అంటున్నారు, అయ్యో మీకు ఎందుకు వచ్చింది గ్యాప్? ఈ గ్యాప్ ఇవాళ రాలే, ఈ గ్యాప్ 5 ఏళ్ల క్రితమే వచ్చింది. ఈ అవమానాలు నా ఒక్కరికే కాదు, ఇవాళ నా కోసం నన్ను బొందపెట్టమని చెప్పేటువంటి హరీష్ రావు కూడా వచ్చింది
ఆ అవమానం. ఇవాళ ఆయన ఆదేశాల మేరకు నా మీద పనిచేస్తుండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ దుఃఖపడ్డప్పుడు, ఆ భంగపడ్డప్పుడు, ఆ బాధపడ్డప్పుడు చూసిన మిత్రబృందం మాత్రం ఎవరు ఆయనకు సపోర్ట్ చేయరు. నేను అడుగుతా ఉన్నా, ఒక మంత్రి, నేను మా జిల్లాలో ఒక సమస్య వచ్చింది. 9 మంది ఎమ్మెల్యేలను కలిసి సాధారణ పోదాంపా, ముఖ్యమంత్రి దగ్గర పోదాంపా అని చెప్పి ఆనాడు మేము 2 కార్లలో బయలుదేరినాం. బయలుదేరితే అప్పటి వరకు మాకు తెలియదు అపాయింట్మెంట్ ఏందో, అప్పటి వరకు తెలియదు మాకు. మేము అన్ననే అనుకుంటుంటే, ముఖ్యమంత్రి గారైనా ఉద్యమ నాయకుడైనా నాననే అనుకుంటుంటే, మేము అంత ఇంటిమసీ తోటి, అంత ప్రేమతో, అంత అనుబంధంతో ఇది కరీంనగర్ జిల్లా కదా అని చెప్పి మేము పోయినాం. పోతే గేటు కాడనే ఆపేసింది మమ్మల్ని. మేము పోలీసులు అడిగినాం, అరే నేను మంత్రిని కదనా, నాతో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొప్పల ఈశ్వర్ గారు ఉన్నారు, ఇలాంటి మంత్రి గారు ఉన్నారు, మరి ఇజ్జత్ పోతుంది, ప్రెస్లు చూస్తే మా పరుగు పెట్టట్టుంది అని చెప్పి అడిగి ఏమి రిక్వెస్ట్ చేసామంటే, ఫస్ట్ లాస్ట్కు సార్ కలవకపోతే నా కానీ లోపలికి పోయి తిప్పుకొని వస్తాం, మేము మా ఇజ్జత్ బసాయించుకుంటామని చెప్పినాం. కానీ పోనివ్వలే మమ్మల్ని. రెండోసారి అపాయింట్మెంట్ తీసుకొని పోయినాం. ఇవాళ ఎవరైతే ఎంపీగా ఉన్నారో రాజ్యసభ, గోళీలు ఇవ్వడం కోసం, తనకైనా గోళీలు ఇవ్వడం కోసం ఓ మనిషి కావాలి, ఆ మనిషి సంతోషరావు కావాలి, ఆయన రాజ్యసభ నాతో పెట్టుకుంటా అంటే ఆయనకు ఫోన్ చేసినాం రెండోసారి. మరి ఇట్లా అయ్యా, మరి అపాయింట్మెంట్ కావాలంటే రండి అని చెప్పిండ్రు. రెండవసారి కూడా గేట్లకు వెళ్ళి బయటికి పంపించిండ్రు. మూడోసారి కూడా జరిగింది ఇట్లనే. మేము పోయి కోపం తట్టుకోలేక అడిగినాం. మేము అంటే మంత్రి పదవి పెద్దదే కావచ్చు, కానీ ఆత్మగౌరవం లేని మంత్రి పదవి, బాధ్యత లేని మంత్రి పదవి, బానిస కంటే అధ్వానంగా ఉండే మంత్రి పదవి బాగుంటుందని చెప్పి నేను పోయి అడిగినా. ఇదే ఎంపీ గారు ఎవరైతే గోళీలు ఇవ్వడం కోసం ఎంపీ అయిందో, ఆ గోళీలు ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యుని అడిగినా, ఇది ప్రగతి భవన్ పేరు పెట్టుకున్నా బాబు, ప్రగతి భవన్ కాదు ఇది, ఇక్కడ బానిసలు నిలయమని పెట్టుకోని చెప్పి అడిగినా. నేను బానిసలు నిలయమని పెట్టుకో, ఇవన్నీ బయటికి చెప్పేది కాదు, దిగమింగుంటాం. ఎందుకు? సమైక్య రాష్ట్రం ఉన్ననాడు మీకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి మమ్మల్ని అడిగిన వాళ్ళు, మీ ముఖాలకు పరిపాలించుకునే నైపుణ్యం ఎక్కడదని చెప్పి అడిగిండ్రు. రాష్ట్రం ఏర్పడితే రజాకాల రాజ్యం అని చెప్పిండ్రు. రాష్ట్రం ఏర్పడితే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పిండ్రు. కుక్కలు చింపిన ఇస్తారా కావద్దని గుండెల్లో ఉంది కాబట్టి మేము ఆ అవమానాన్ని భరించినాం. నేను అడుగుతున్నా, ఆనాడు మంత్రులు ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు వారు చెప్పే ప్రయత్నం చేసినాం. వారు చెప్తే వినకపోతే, వారు ఎవరు ఒక్కోసారి ధైర్యం సరిపోకపోతే వారి సన్నిహితుల దగ్గర చెప్పినాం కొన్ని విషయాలని. ఇంకా సరిపోకపోతే, ఇంకా అది కష్టమైతే సీఎంఓ ఉన్నటువంటి ఆఫీసర్లు చెప్పేది, అయ్యా ఇది మంచిగా పోతలేదు, ఇది మంచిగా లేదు అని చెప్పి. అందులో ఒకటి మీకు తెలుసు, 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితులని చెప్పి మనం ఎప్పుడైతే అనుకున్నామో, అది ఉద్యమ నాయకునే పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించడం. 2014 నుంచి వెళ్ళి ఇవాటి వరకు సీఎంఓ ఆఫీసులో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీసులో ఒక ఎస్టీ అయినా ఉన్నాడా? ఈ సీఎంఓ ఆఫీసులో ఒక బీసీ అయినా ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. అంటే ఏ సీఎంఓ ఆఫీస్ అయితే రాష్ట్ర ప్రజానికానికి వెలుతురిస్తుందో, రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తుందో, సీఎంఓ ఆఫీసులో ఒక మనిషి మనవడు ఉంటే ఓ గౌరవం, ఒక భరోసా ఉంటుందో, ఇవాళ కూడా సీఎంఓ ఆఫీసులో ఒక్క ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక్క బీసీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేడు.
నేను అంటున్నా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉద్యమం నడిపినాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఈ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయమని చెప్పినాం. మీరు 85% జనాభా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉండాలని చెప్పింది మీరు. కానీ మీరు ఇచ్చిందా? అక్కడ ఏం పని అయితే పక్కా పెట్టు, కానీ నువ్వు గౌరవించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి నేను అంటలేను కదా. మొత్తం మేధావి వర్గం అంటుంది ఇవాళ, మేధావి వర్గం అంటుంది, ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మంత్రులు లేకుండా రివ్యూలు అయ్యేది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంబంధించిన ఆఫీసులతో మీటింగ్ అవుతుంది, ఆర్థిక మంత్రి ఉండడు. హెల్త్ మినిస్టర్ లేకుండానే హెల్త్ సంబంధించినటువంటి జరుగుతుంది. నేను ఒక్కనాడు కాదు, చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే ఆ మంత్రి గారు ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా ఉద్యోగులు వచ్చి, ఉద్యోగ సంఘాలు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే అది పేపర్ కనుక వస్తే ఎందుకు కలుస్తున్నారని చెప్పి కూడా అడిగే పరిస్థితి వచ్చింది. నేను ఒకసారి ఆర్థిక మంత్రిని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జిఓలు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి టీఎన్జిఓలు. ఆ టీఎన్జిఓలు 4 నెలల నుంచి కట్టలేని ముఖ్యమంత్రి గారు, మేము మాకు పంచబడిపోతున్నాం, మేము మా ఉద్యోగులు నిలదీస్తానని చెప్పి అడిగితే ఏం కావాలంటే ఒక్క దరఖాస్తు నీకు ఇచ్చి ఫోటో దిగిపోతామని చెప్పింది. ఒక దరఖాస్తు ఇచ్చి ఫోటో దిగిపోతే అది పేపర్లు వచ్చింది. ఇస్తాడా ఆయన దరఖాస్తు తీసుకోవాలని చెప్పి హేళన చేసిండు. అంతేకాదు, మేము నమ్ముకున్న నాడు ఇదేని ఉద్యమం నమ్ముకున్నాం. మేము ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని టెంట్లేసి ఉద్యమాలు చేస్తే అన్ని టెంట్ల కింద మాట్లాడింది నేను. చెమటలు కక్కుకుంటా ఆకలి అయినప్పటికీ కూడా 3 గంటల దాకా 4 గంటల దాకా 30 టెంట్ల కింద 40 టెంట్ల కింద మేము మాట్లాడినాం. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానంతా ఎత్తెత్తాలని, సమైక్య రాష్ట్ర పాలకుల మెడలు వంచాలని ఆనాడు అనేక సంఘాలు పెట్టించినాం. ఆంధ్ర సంఘాలను విడగొట్టి అనేక సంఘాలు పెట్టించినాం. అలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఆర్టీసీ కార్మిక సంఘం, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సంఘం, ఇట్లాంటి అనేక సంఘాలు పెట్టించినాం. ఆనాడు బొగ్గని కార్మిక సంఘం పెట్టినాడు కొప్పుల ఈశ్వర్ గారు, నేను, వినోద్ కుమార్ గారు. ఎందుకంటే మాకు సంబంధం ఉంటుంది కాబట్టి పెట్టినాం. కానీ వాళ్ళ ఆ బొగ్గుగని కార్మిక సంఘం, బొగ్గుగని కార్మికులతో సంబంధం ఉన్నటువంటి నాయకులు అక్కడ లీడర్ లేరు. ఇవాళ ఆ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఇవాళ నడుపుతున్న వ్యక్తి వారి కూతురు వారికి బొగ్గని కార్మికులతో సంబంధాలు ఉంటాయా? కనీసం అక్కడ నల్లాల ఓదులు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, అక్కడ మంత్రి ఉన్నారు కొప్పుల ఈశ్వర్ గారు, లేదా ఇంకొక బొగ్గని కార్మికుల దగ్గర సంబంధాలు పెట్టుకోవాలి, కానీ లేరు. ఆనాడు ఆర్టీసీని కూడా హరీష్ రావు గారు, మేము దాన్ని పెట్టించినాం. తెలంగాణ రానంత వరకు బస్సుపై తిరగదని మన నినాదం. తెలంగాణ ఎప్పటిదాకా రాదో అప్పటిదాకా బస్సుపై తిరగదని చెప్పి మన నినాదం. కానీ అలాంటి కార్మిక సంఘానికి ఇవాళ లీడర్ ఎవరు తెలుసా? కవిత గారిని పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తారు. ఆనాడు ఆ సంఘాన్ని పుట్టించిన అశ్వత్థామరెడ్డిని మాత్రం నువ్వు రాజీనామా చేయకుండా ఈ సంఘం ఉండదని చెప్పి రాజీనామా చేయించిన మన ఎలక్ట్రిసిటీ సంఘం పెద్ద మీటింగ్ పెట్టింది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఒక 20-25 వేల మందితోటి పెద్ద మీటింగ్ పెట్టి కేసీఆర్ గారిని పిలిచిండ్రు. అలాంటి ఎలక్ట్రిసిటీ సంఘం పుట్టించింది కొప్పుల ఈశ్వర్ గారు. కానీ దానికి నడపాలని చూస్తున్నది మాత్రం కవిత గారు. అంటే ఈ తెలంగాణ గడ్డ మీద సంఘాలు ఉండొద్దని చెప్పి కోరిండు, సమ్మెలు ఉండొద్దని చెప్పి కోరిండు. ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి. నేను స్టేట్ ఒక మాట అడుగుతున్నాను. నేను ఆర్టీసీ కార్మిక సమ్మె చేసిండ్రు 2 నెలల వరకు కూడా సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు బిచ్చమెత్తుకొని కన్నీళ్లు పెట్టి అనేక మంది చచ్చిపోయింది. వాళ్ళు ఓ అయ్యా మమ్మల్ని ఆదుకో, మమ్మల్ని క్షమించమని చెప్పి కోరిండు. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. తర్వాత మళ్ళీ సమస్య పరిష్కరించాడు. అంటే తెలంగాణ ఉద్యమం నడిచినాడు, ఆర్టీసీ కార్మికులు అవసరం పడ్డది మాకు. ఆ చైతన్యంతో ముందుకు పోయినాం మనం. కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత
ఆర్టీసీ చైతన్యం అక్కర లేదు, వాళ్ళు ఉండొద్దని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఇవాళ అట్లా టీఎన్జిఓ మొన్నటిదాకా మా పిఆర్సీ అని చెప్పి గొడవ చేసిండ్రు. చివరికి అది సమస్య పరిష్కరించిండ్రు. చివరికి అది సమస్య పరిష్కారమైంది. వాళ్ళ నాడు ఎంత భరోసా ఇచ్చిందో, ఎంత అండగుండారో మాకు తెలుసు. అట్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అట్లనే ఇవాళ గ్రామాల్లో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇవాళ తీసివేయబడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇవాళ అన్ని సంఘాలకు హక్కులు లేవు. చివరికి ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరా పార్క్. ఆ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కూడా ఎత్తేసిన చరిత్ర ఇలా వీళ్ళది. ఇవన్నీ మేము అడగకూడదా? ఇవాళ నేను ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సమ్మెలు చేస్తే సమస్యల పరిష్కారం కావు. సంఘాలు అక్కర్లేదు. ఆనాడు సంఘాలు కావాలి, సమ్మెలు చేయాలి. ఇవాళకి ఇది ఆనాడు కూడా సమైక్య పాలకులు కనుక మనం ఇవాళ చేస్తున్న పని కనుక చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నామా? తెలంగాణ వచ్చేదా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను. సమ్మె జరుగుతున్నప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన, కార్మికుల హక్కు సమ్మె, ఉద్యోగుల హక్కు సమ్మె. ఎప్పుడో చికాగోలో పోరాటం చేసి రక్తతర్పణం చేసి సాధించుకున్న హక్కు అది. దాన్ని మనం పుట్టక ముందే సంఘం ఉన్నది, పుట్టక ముందే ఉద్యమాలు ఉన్నాయి, పుట్టక ముందే చైతన్యం ఉందని చెప్పి నేను మాట్లాడినా. తప్పు పట్టొచ్చు కాక నేను మాట్లాడినా. సంఘాలు ఉంటాయి, చైతన్యం ఉంటుంది. చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుందని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన కూడా వాస్తవం. కానీ అది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అది న్యాయానికి అనుకూలం, ధర్మానికి అనుకూలం. అది అట్లనే ఇవాళ నిన్న నా మీద ఏం మాట్లాడుతున్నా సంక్షేమ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు. నేను ఏ సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించలేదు. నేను గొప్పగా చెప్పిన, అసెంబ్లీ వేదిక మీద చెప్పిన, ఇవాళ కౌన్సిల్లో చెప్పిన, ఇవాళ అక్కడక్కడ ఉపన్యాసాలు కూడా చెప్తున్నా. నేను ఎప్పుడు వ్యతిరేకించిన ఏం వ్యతిరేకించిన? మీరు రైతు బంధు ఇస్తున్నారు, సంతోషం. రైతు బంధును 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టులకు ఇవ్వద్దన్నా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టులకు ఇవ్వకండి. తప్ప ఇదేమన్నా? రైతు బంధు స్కీమ్ వ్యతిరేకించలేదు. నువ్వు 5,000 కాబట్టి చిన్నలకు 6,000 రూపాయలు బాధలేదు. కానీ రైతు బంధు పేదలకు ఇవ్వండి, ఉన్నలకి ఇవ్వకండి. వాళ్ళు వ్యవసాయం చేయరు. ఒక్కొక్కసారి కొన్ని వినోద్ కుమార్ గారిని డిస్కస్ చేసాం, ఒక్కసారి కాదు 10 సార్లు డిస్కస్ చేసాం. 3% ఉన్న వాళ్ళు 5% మాట్లాడతారు. కానీ దున్నని గుట్టలకు, దున్నని కంచెలకు కళ్ళ ముందే బెంజ్ కార్లు పోయి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు తీసుకుంటే ఆ ఉన్న ఊర్ల ప్రజలకు కన్నీళ్ళు వస్తాయి. అయ్యో మళ్ళా మా దొరకే వచ్చిన కదా పైసలు, పెద్దలకే వచ్చిన కదా పైసలు, భూమిలో వాళ్ళకు రాలేదని చెప్పి భావన ఉంటుంది. ఆ భూమి లేని వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఫీల్ అవుతారని చెప్పిన మన వాస్తవం. తప్ప అదేమన్నా? సర్పంచ్ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఎంపీటీసీ గెలిచి 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు పెన్షన్లు భర్త చనిపోతాడు, భార్యకి ఎలిజిబిలిటీ వస్తుంది.
వయసు అప్పుడు లేకుండే ఒక నెల దాటితే వయసు వస్తుంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. హ్యాండిక్యాప్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటే పెన్షన్ తీసుకుంటారు. కానీ 2 సంవత్సరాలుగా నేను కాన్ఫరెన్స్ జరుగుతున్నా, 2 సంవత్సరాలుగా మా సర్పంచులు, మా ఎంపీటీసీలు అన్న ఈ పెన్షన్ లాకేసినట, ఈ పెన్షన్ తోటి మాకు తలకాయ నొప్పి అవుతుందని చెప్పి నాకు చంద్రూరులో చెప్తే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పిన. తప్ప అదేమన్నా 2 ఏళ్ళుగా పెన్షన్ వస్తున్నాయి కాబట్టి అక్కడున్న సర్పంచ్ని ఎంపీలు ఇబ్బంది పడతాను కాబట్టి నా కళ్ళ ముందే చంద్రూరులో ఒక మనిషిని జీవోత్సవాలు తీసుకొచ్చి నా కాళ్ళ పెట్టి గిట్లా ఉంటుందని చెప్పి అన్నప్పుడు మంత్రిగా చేస్తా అని చెప్పాను, నేను మంత్రిని ఇప్పిస్తా అని చెప్పాను. నేను మంత్రిగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పిన ఒక గది మా స్థితి. అంతకుముందు కూడా గవర్నమెంట్ ఉన్నాయి, అంతకుముందు గ్రామాలకు మంత్రి పోతే ఇట్లాంటి సమస్యలను దృష్టికి వస్తే అప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పి పెన్షన్ ఇప్పించేటువంటి సిస్టమ్ ఉండేది. కానీ ఇక్కడ మాత్రం నేను ఇప్పిస్తాను తప్ప ఇప్పిస్తాను మాత్రం చెప్పలేదు. బియ్యం కార్డులు కుటుంబాలు ఏర్పడుతూ ఉంటాయి, పెళ్ళి అయితే కొత్త సంవత్సరం వస్తూనే ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి బియ్యం కార్డు ఇవ్వలేదు. నేనన్నా అరే బియ్యం కార్డు 2 సంవత్సరాల నుంచి తెలుస్తలేదు, ఇది ఎక్కడిదా అన్యాయం అని చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ బియ్యం కార్డు ఇప్పిస్తా అని చెప్పిన నేను చంద్ర సభలో చెప్పిన నేను ఇది కూడా చెప్పిన నేను ఏమని అరే ఇవ్వడా తీయమన్నది మీకు వడ్ల కొనుగోలు సెంటర్లు నేను ఎంత మంచిగా చెప్పిన సభల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించాలంటే గ్రామాలు బాగుపడకుండా సాధ్యం కాదు. గ్రామాలలో నివసించే ప్రజలు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా భూతాన్ని నమ్ముకొని బతుకుతారు వాళ్ళు. మనం వాస్తవం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పింది కరెంటు సమస్య పరిష్కారం అయింది, నీళ్ళ సమస్య పరిష్కారం అయింది, ఇంకా పరిష్కారం కావాల్సింది చిన్న ఉన్నాయని చెప్పిండు. నేనన్నా నేనేమన్నా ఆ సభలో కరెంట్ ఇచ్చి నీళ్ళిచ్చి పంట పండించుకొని పంట కొనే స్తోమత రైస్ మిల్లులకు లేదు, ఇక్కడ ఇప్పటి రాదు కూడా. నేనేమన్నా ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు ఉంటాయి తప్ప అని నేను చెప్పింది. అన్న ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు ఉంటాయి. ఉండాలన్నా ఇప్పుడు పెట్టలేము అన్నిగానం ఉండలే ఇప్పుడు ఇట్లా పెడితే ఓ వైర్ అక్కడ అవుతుంది అట్లా. ఓకే ఓకే ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయి అని చెప్పిన నేను. ఇది తప్పేం కాదు కదా, గవర్నమెంట్ కదా వ్యతిరేకమైంది ఇది. మేము ఎప్పుడు కూడా పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా పెరిగినాం తప్ప ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడ కూడా దానికంటే భిన్నంగా ప్రవర్తన చేయలేదు. ఇవాళ మీరు మాత్రం ఇట్లాంటివన్నీ చేసి మీకు వాస్తవంగా తీసేయడానికి కారణం ఏంటంటే వీడు చాలా విషయాల మీద అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, వీడు కుక్కిన పేరు లెక్క ఉండలేడు. వీడు నేను రేషంగాల బిడ్డని కాబట్టే టీఆర్ఎస్ పార్టీలో చేరిన, రేషంగాల బిడ్డని కాబట్టే ఆనాడు ముఖ్యమంత్రులను నిన్న ఎంత గెలి చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకొని నిలబడ్డా. రేషంగాల బిడ్డని కాబట్టే, ధైర్యమైన బిడ్డని కాబట్టే నయం లాంటి సంపద అని చెప్పి ఎక్కి నిర్వహించిన సంపద బిడ్డ కానీ తెలంగాణ జెండాను మాత్రం వదిలిపెట్టాలని చెప్పినాను. ఇవాళ మీరు
ఒక్క మంత్రి పదవి ఇచ్చి నన్ను బానిసలేక బతకమంటే బతానని సాధ్యమవుతుందా? ఒక్క మంత్రి పదవి ఇచ్చి కోపమైన నరాన్ని కట్ చేసినావు, రేషమైన నరాన్ని కట్ చేసినావు, పడేవాళ్ళనే పద్ధతిలో మీరు చేసాం. మేము ఎప్పుడు ఏదో మీకంటే ఉన్నతంగా అని చెప్పి ఎప్పుడు కోరలే. అది తప్పు ముచ్చట, ఎవరు కోరలే. నేను ఇచ్చిన స్టేట్మెంటు హరీష్ రావు గారు కూడా ఇచ్చిండు. నేను కేటీఆర్ గారి కింద కూడా పనిచేస్తా ఇచ్చింది హరీష్ రావు గారు. నేను కూడా ఇచ్చిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పేం లేదు, ఎందుకంటే వారసత్వం ఉంది కాబట్టి. కానీ ఇవాళ అడుగుతున్నాయి, ఇక అప్పుడంటేనేమో మీ పార్టీలో ఉండే కూడా చెప్పలేదు, ఇవాళ అడుగుతున్నాను. నేను లల్లూ ప్రసాద్ యాదవ్ లెక్క కుటుంబం పెట్టిన పార్టీ కాదు, మాయావతి గారు లెక్క పెట్టిన పార్టీ కాదు, ఇది జయలలిత లెక్క పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల కోసం మీరు ఆనాడు, నాకెవరు లేరు ఇక్కడ, నేను నా భార్య మాత్రమే ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సాధించేంత వరకు నిద్రపోను, తప్పు చేస్తే రాళ్ళతో కొట్టండి అని చెప్పి మీరు నినాదం ఇచ్చిండ్రు, మీరు నడిపారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఈ ఉద్యమాన్ని నడిపి కొన్ని వందల మంది బలిదానం చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వందల వేల మంది ఉద్యమకారులు కన్నీళ్ళు పెడుతున్నారు. అందరు వాళ్ళే బార్ వాళ్ళే అందరు. ఇంట్లోడేమో బయటికి వెళ్ళిపోయాడు, ఇంట్లోనేమో బయటికి వెళ్ళిపోతున్నారు. నీకు ఎవరు దిక్కులేనాడు నిన్ను మోసిన వాళ్ళు, నీకు దిక్కులేనాడు కాపలా కాసిన వాళ్ళు, నీ మీద ఒక మాట మాట్లాడితే ఎవరా నా కొడుక అని చెప్పి కబద్ద అన్నవాళ్ళు, వాళ్ళందరేమో బయటికి పోయినరు. కానీ ఇవాళ నిన్ను చంపింది ఒక్కడే, నీ కుక్క చంపింది అన్నాడు అయితే నేను పక్కకు కూర్చున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం మాట్లాడిందో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు, అవన్నీ మీ అంతరాత్మలో ఉన్నాయి. అందువల్ల ఇవాళ మీరు నాలాంటి వారి మీద నీచపు నికృష్టపు తప్పుడు రాతలతో కుట్రలతో కుతంత్రాలతో మీ భాషలో చెప్పాలంటే గజకన్న గోకన్న టక్కుటమార విద్యలతో నన్ను తెలంగాణ ప్రజల నుంచి వేరు చేసే ప్రయత్నం చేసినావు. కానీ నేను వేరు కాను. నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డా, నేను ఉద్యమ బిడ్డగా నిలబడ్డా. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ మా భార్య ప్రకటించింది, ఉన్న ఆస్తులైనా అమ్ముకో కానీ ఆత్మగౌరవ పోరాటాన్ని మాత్రం వదిలిపెట్టకని చెప్పిండు. ఆనాడు మీ అంతరాత్మ కెరక బేలకు ఎట్టేట్టు డబ్బులు ఇచ్చినామో, పెళ్ళిళ్ళకి ఎట్టేట్టు చేసినామో అది పాట అనుకున్నాం. మేము అనుకోలే, ఉద్యమంలో భాగం అనుకున్నాం. మీకు తెలియాల్సింది, మేము ఒక్కొక్క రోజు 4 జిల్లాలు తిరిగి 10 మీటింగ్లు అటెండ్ చేసి వచ్చిన బిడ్డలం. మేము కర్నూలు రోడ్ల మీద రక్తం చెందింది మాదే, పోలీసులు కొడితే రక్తం చెందింది మాదే. మహబూబ్నగర్ జైల్లో ఉన్నది మేమే, కరీంనగర్ జైల్లో ఉన్నది మేమే, మిలియన్ మార్చిలో ఉన్నది మేమే, సాగర్ ఆరంలో ఉన్నది మేమే, మానుకోట బ్లడ్లో ఉన్నది కూడా మేమే. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము గట్టిగా ఏదో వీళ్ళు చెప్తున్నట్టుగా, ఇప్పుడు మా సహచరులు చెప్తున్నట్టుగా నీకు అన్ని ఇచ్చినాం, వట్టికి ఇవ్వాలి. నాకు మసక కొడితే ఇవ్వలేదు, కొనుక్కుంటే ఇవ్వలేదు, ఒళ్ళు వంచి చెమట నడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి, ఆ పదవికి న్యాయం చేసిన విధంగా అంతే తప్ప ఏదో మెప్పు కోసం ఏదో దయతోటి అడుక్కుంటే వచ్చేది కాయో పండు మాత్రమే, కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్తున్నాను. నేను హక్కులాగా భావించి కొట్టాలి తప్ప ఇవి ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరి వాడిని కూడా కాకపోవచ్చు. ఆర్య నరేంద్రను వెంటనే చేసి పంపించిండ్రు, విజయశాంతిని పంపించిండ్రు, కోదండరాం పోయిండు. కానీ ఆర్య నరేంద్ర అయితే పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తేలిలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టులు ఉంటాయి, చట్టాన్ని నమ్మటం. మీకు చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలేంది, ఎంపీలేంది, ఈ మంత్రులేంది, చక్కగా నా ఒక్కరికే ఓటైతే నేనే పరిపాలిస్తున్నా అనుకుంటారు.
ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో కానీ రాజ్యాంగం ఉంటుంది. కానీ నీకు తెలియాల్సింది రాజరికం పద్ధతులలో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మనవడు రాజు అటు రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేల మద్దతు మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా, ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పనిచేసే కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నేను కావట్లేదు. దేశమంతా అట్లా ఉండదు, నేను కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు. ఇవన్నీ అడుగుతున్నా, ఏ ఆఫీసర్లైనా సంతోషంగా పోడు, రివ్యూలో పోతే బాతో పోతా అంటాడు, బాతో వస్తాడు. అంటే వాళ్ళ అనుభవాలు పనికిరావు, డిపార్ట్మెంట్ యొక్క అవి ఉండవు, డిక్టేషన్ ఉంటే రాసుకొని రావాలి. నీ ఆయామంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పని చేసుకోలేరు. అధికారులకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రంగా పని చేసుకోలేరు. ఇవాళ నేను ఇవన్నీ చెప్పుతున్నాయి. తెలంగాణ ప్రజలారా, 100% సత్యాలు. నేను క్యాబినెట్లో ఉన్న సీక్రెట్ చెప్పట్లే. నేను ఇలా ప్రజా గర్భంలో ప్రజలకున్న అభిప్రాయాన్ని మాత్రం చెప్తున్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇంకా ఏదో స్కీములతోటి సంక్షేమ పథకాల వెలుగులో ఇవన్నీ మరుగున పడేస్తా అంటే కుదిరేది కాదు. అన్నాడు ఆంధ్ర పాలకులు కూడా నాకు ఒక ఆఫర్ ఇచ్చిండ్రు. తెలంగాణకు అన్యాయం జరిగింది నిజమే, మేము ఒక 50,000 కోట్లు ఇస్తాం, మీరు తెలంగాణ ఉద్యమం విత్డ్రా చేసుకుంటా అని చెప్పి దేశ దివాకర్ రెడ్డి గారు మా దగ్గరికి మంత్రంగానికి వచ్చింది. మేమన్నాం, బ్రిటిష్ వాళ్ళు కూడా దేశానికి అభివృద్ధి చేసిండ్రా, రైల్వే లైన్లు వేసిండ్రు, పోస్ట్ ఆఫీసులు పెట్టిండ్రు, డెవలప్ చేసిండ్రు. కానీ భారత జాతి విముక్తి కోసం, భారతమాత విముక్తి కోసం కొన్ని వేలాది మంది త్యాగం చేసి దేశాన్ని సాధించుకొని స్వతంత్రంగా బతికే భాగ్యం కలిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు మేము అన్నాం, అభివృద్ధి అనేది ఆత్మగౌరవాన్ని ప్రత్యామ్నాయం కాదు సుమా, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటామని చెప్పి మేము తిరస్కరించినాం. మేము డబ్బులు అడగలే. ఇవాళ గట్ల ఆత్మగౌరవంతో తెచ్చుకునే తెలంగాణ ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతకాలని చెప్పి కోరుకుంటాం మేము. ఆనాడు మీరు అన్న మాటలు చాలా ఉన్నాయి. వరారావు జైల్లో ఉంటే పోయింది, మీరు నక్సలైట్లు ఏజెండా మన ఏజెండా అని చెప్పినాం. కానీ వరారావు 80 సంవత్సరాల కాలంలో జైల్లో పెడితే మాత్రం మీరు కనీసం వారికి పనిచేసే ప్రయత్నం చేయలేక ముసలాన్ని ఎందుకు జైలు పెడతామని చెప్పి అడగలే. కేంద్రం పెట్టిందా, రాష్ట్రం పెట్టింది నేను అంటలేను. కానీ ఆనాడు ఏం మాట్లాడినా మరి ఇవాళ ఏం మాట్లాడినా. ఇవాళ స్వేచ్ఛగా స్వతంత్రంగా మీటింగ్ పెట్టుకునే ఆస్కారం లేదు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇవాళ లేదు. మేము ఆనాడు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు, నేనున్నా, మంత్రులు ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోతుంటే మేము కాంగ్రెస్ పార్టీ మంత్రి దగ్గర పోయి మాకు ఈ రోడ్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటుంది, ఇక ఎన్ని అని చెప్పి అడుగుతుంది. కానీ ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చేటువంటి ఆస్కారం ఉందా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఒక మంత్రి దగ్గర వచ్చి నాకు ఆ పని చేసి పెట్టేటువంటి ఆస్కారం ఉందా? లేదు. ఇవాళ నిన్న నా గోదాం కాల్ చేయించినాను. ఎప్పుడు తెచ్చుకో, నేను బొత్స సత్యనారాయణ గారి మంత్రిగా ఉన్నప్పుడు, రఘువీరారెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు బేవరేజ్ కార్పొరేషన్కి చెప్పించి గోడౌన్ తెచ్చుకున్నా. కానీ ఇవాళ నువ్వు మూసేయించినావు. ఒక ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే మహబూబ్ నారాయణ ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే అండు. పాప ఆయన దళిత బిడ్డ, దళిత ఎమ్మెల్యేగా ఉండే నిమ్స్ హాస్పిటల్లో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇప్పి అన్నా, నేను బతకలేకపోతున్నా, నా పిల్లల్ని సాధలేకపోతున్నా అని చెప్పి అడిగాడు ఆయన. పాప దాన్ని ఎంతనే ఇస్తుంది అని చెప్పిన నేను. ఆ మాజీ ఎమ్మెల్యేకు ఏమైతుందన్నా నేను ఇస్తా అని చెప్పిన. గంటకు ఫోన్ వచ్చింది నాకు, నువ్వు పలానా ఫోన్ చేసి నీకు ఆ ఫోన్లో నీకు ఈ మాట ఇచ్చినావు, అది చేయొద్దు అని. అయ్యా, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది మంత్రులు. ఈ 17 మంది మీద కూడా నీకు నమ్మకం లేకపోతే 4 కోట్ల ప్రజలను పాలించే అధికారం నీకు ఎక్కడిదని చెప్పి అడుగుతున్నాను. ఆనాడు ఒక అడ్వకేట్ జనరల్ ఇవ్వకపోతే మేము అడిగినాం. ఒక అడ్వకేట్ జనరల్ కి తెలంగాణ బిడ్డ అర్హుడు కాదా? మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తలేం, మేము ఈ కులం ఆ కులం అని చెప్తలేం. మేము ఒక అడ్వకేట్ జనరల్ పోస్ట్ చేయమని చెప్పి అడిగిన తెలంగాణకి. నమ్మకస్తులు కావాలని చెప్పిండు ఆయన, నమ్మకస్తులు కావాలని చెప్పిండు అన్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ అడ్వకేట్ల మీద నమ్మకం లేకపోతే తెలంగాణ ప్రజలు పాలించే అధికారం నీకు ఎక్కడిదని చెప్పి అడిగేది నేను. కానీ ఇవాళ అడుగుతున్నామని నేను మిమ్మల్ని. ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్యే
కుటుంబాన్ని సాదుకోలేకపోతున్నా అని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేసి చిన్న సాయం చేయమంటే చేయకపోతే అంటే వీళ్ళు మలమల మాడిపోవాలి, తినడానికి డబ్బులు ఉండద్దు, కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు ఉండద్దు, ఓ బానిస లెక్క బతకాలి, నువ్వు మాత్రం గొప్పగా ఉండాలంటే కాంక్ష తప్ప ఇది ఇంకో ఉందా అండి? ఇంత దర్దంగా ఉంటుందా? ఇంత దారుణంగా ఉంటుందా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ ఎమ్మెల్యే పేరు, ఆ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పమని చెప్తా, ఎప్పుడు ఫోన్ చేసినా ఒక చెప్పమని చెప్తా. ఇది ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న కథ. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే కొనుక్కున్నావు, మెజార్టీ లేదు కాబట్టి కొనుక్కున్నావు కాపాడుకోవడానికి. ఇవాళ 90 మంది గెలిచి 88 మంది ప్లస్ 2 90 మంది గెలిచినాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుక్కోవాల్సిన అక్కడ మనకు ఉందా? తెచ్చుకోవాల్సిన అక్కడ ఉందా మనకు? అంటే ఈ బ్యాలెన్స్ ఒక ఊర్లో తప్పకుండా 2 గ్రూపులు ఉంటాయి. గ్రూపులు లేని ఊరు ఉండవు, వర్గాలు లేని ఊరు ఉండవు, ఏకపక్షంగా ఉండవు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఎవరి కోసం మాట్లాడాలి? ప్రజాకారం అన్యాయం ఉంటే మాట్లాడాలి. ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాం. అంటే అన్ని నేనే ఇచ్చినోడిని, అన్ని నేనే చేస్తున్నా, అయితే మీరు ఎందుకంటే అండి కథ. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకి గుడ్డలు పెట్టింది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఎస్, ప్రజా హృదయాన్ని తెలుసుకో. నేను ఒకసారి 2018లో 2010 ఎన్నికలు అయిపోయినాయి, ప్రెస్ మీట్ అవుతాను. గిట్టే ప్రెస్ వాళ్ళందరూ కలిసి ఒక మాట్లాడారు, అయ్యా మేము ఊహించలేదు ఇన్ని సీట్లు వస్తాయని, మీరు గొప్ప గెలుచుకున్నారు, మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు. అడిగి మీ ఎమ్మెల్యేలలో మేము అంతలో గుసగుస పడుతుంది. ఆ గుసగుస ఏంటంటే అంతరంగా, అంటే లోపల ప్రజాస్వామ్యం ఉందట కదా, మీరు కేర్ చేయరట కదా అని చెప్పి అడిగాను. అన్న మాట ఏం దొరికినా ఇదే ప్రెస్ సాక్షి, వీళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే ఏకాన కొత్తలో 1 కోటి చౌరస్తాలు అమ్మకస్తా అని చెప్పిండు నేను. అంటే మంత్రులకు ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇస్తే, పార్టీ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే 1 కోటి చౌరస్తాలో కేసీఆర్ గారిని అమ్మకత్తరా అని పైన అమ్మకత్తరా? ఇంత అన్యాయం ఉంటుందా? మొన్న ఒక పార్టీ మీటింగ్ అయింది. పార్టీ పెట్టడం పాండవ పెట్టినంత తేలిక కాదు, అదంతా నడిచింది. ఒక మాట అన్నారు వారు, నన్ను అందరు నీ అంత అంటారు. ఎస్, నేను నీ అంతనే అంటారు. ఆయన ప్రజాస్వామ్య నియంత్రణ చోటుంటానే, ప్రజాస్వామ్య నియంత్రణ చోటుంటా అన్నాడు ఆయన. వీళ్ళందరికీ తెలుసు, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. నేను ఒకటే, ఆనాడు జెండాలను పక్కకు పెట్టండి, పార్టీలను పక్కకు పెట్టండి, తెలంగాణ తల విముక్తి కోసం మీరు కలిసి రాని చెప్తుంది. అంటే అందరూ కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్సీ వరకు కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేసింది, ఆర్ఎస్సీ కూడా ఉద్యమం చేసింది. ఆనాడు మీరు ఇచ్చిన నినాదం, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, బొంగల పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగినైనా కావలించుకుంటా. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అందరికందరూ పాత ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, ఇది మంచిగా నడచలేని భావించడం తప్పకుండా ఒకటే రోజు వచ్చింది, ఒకటి అవుతారు, దాన్ని ఆపలేరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు. సామెత చెప్పేది ఎప్పుడు, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. నా నెత్తి కొట్టే ప్రయత్నం చేసిండ్రు, తప్పకుండా మీ నెత్తి కొడతారు. ఇప్పుడు నేను బానిసను కాదు, నేను నీకు బానిసను కాదు, నేను ఒక ఉద్యమ సాచను. నేను అనేక సందర్భాల్లో నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసిన తప్ప నేను ఇంకో ప్రయత్నం చేయలేదు. నేను ఇంతకుముందు చెప్పేది మర్చిపోయినా, వారసత్వంగా నువ్వు ఇచ్చుకో, మాకేం బాధలేదు, అట్లా కూడా రాజీపడ్డాం మేము. కానీ ఇవాళ మా ఆత్మగౌరవం మీద, మా ఆత్మాభిమానం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజల హృదయాల్లో సంపాదించినటువంటి ఆ స్థానాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసినావు. ఇది చెల్లదు తప్పకుండా. ఇవాళ పార్టీ సభ్యత్వాన్ని కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి కూడా తప్పకుండా నువ్వు తొలగించాల్సి అక్కర్లేదు. నేను ఆత్మగౌరవం కలిగిన బిడ్డను, ప్రజలను నమ్ముకున్న బిడ్డను. నేను మరీ ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న బిడ్డను. నేను డబ్బులు నమ్ముకోలే. 6 సార్లు గెలిచినా ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ పంచలే. 6 సార్లు గెలిచినా ఎన్నడూ ఒక 5 పైసల బిల్లు వేయలే. గుండెలు పెట్టుకుని కాపాడుకున్నారు. తప్పకుండా హుజరాబాద్ క్షేత్రంలో ఇట్లాంటి దుర్మార్గాలని, అన్యాయాలని, డబ్బు సంచులని
కుట్రల్ని కుతంత్రాలని గజకన్న గోకన్న టక్కుటమర విద్యని తప్పకుండా బొందబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ హరీష్ రావులు వచ్చినా వినోద్ రావులు వచ్చినా మొత్తం తిరుగుబాటు చేస్తుండు, పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం ఎక్కడ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలే, తిరుగుబాటు చేసే ప్రయత్నం అంతా కూడా చేయలే. మంచిని కోరినాం, మేము మంచిగా బతకాలని చెప్పి కోరుకున్నాం తప్ప కూడా కాదు. ఇలా తప్పకుండా ఈ తదుపరి మా ప్రజల్ని ఇప్పటికే హుజరాబాద్ యొక్క ప్రజల్ని అడిగిన, మా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ఉద్యమ సాక్షులు వాళ్ళందరూ అడిగిన భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు. నమస్కారం. మా తులమ్మ మా సహచర శాసనసభ్యుడు ఏనుగు రవీంద్రరెడ్డి గారు, మాతో పాటుగా ఉద్యమ సహచరుడు, 4 సార్లు ఎమ్మెల్యే. ఒక్కసారి ఓడిపోగానే కనీస సభ్యత్వం కూడా ఇవ్వలే. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోతే కాంగ్రెస్ నుంచి గెలిచిన తీసుకొచ్చుకొని సభ్యత్వాన్ని కూడా ఇవ్వకుండా అవమానపరిచిన ప్రాంతం వారు ఏనుగు రవీంద్రరెడ్డి గారు. వారు కూడా పార్టీ సభ్యత్వం రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు వారు కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రు. వారు మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఉండే. అదేవిధంగా ఉద్యమంలో మొదటి నుంచి కూడా అడుగు వేసి కదిలేటువంటి నాయకురాలు, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా గండ్ర నళిని గారు మా పార్టీలో చాలా రోజుల క్రితం జాయిన్ అయినరు. వారు కరీంనగర్ వాసి. వారు మాజీ గంట వెంకటేశ్వర వారి సతీమణి, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, షాద్నగర్ నియోజకవర్గ నాయకులు మా బాబన్న గారు. అదేవిధంగా వికే మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్, మల్కాగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, మా రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా హనుమంతరావు గారు మాజీ కార్పొరేటర్, వారి సతీమణి శ్రీదేవి గారు, వారు కూడా రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా ఇక మేమంతా ఇవాళ మా నియోజకవర్గం నుంచి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మా ఎంపీపీలు వచ్చిండ్రు, మండల పార్టీ అధ్యక్షులు వచ్చిండ్రు, మున్సిపల్ వైస్ చైర్మన్లు వచ్చిండ్రు. నాయకులందరూ కూడా మా మైపాల్ యాదవ్ కావచ్చు, మా కోటి కావచ్చు, రమేష్ కావచ్చు, రమేష్ అన్న కావచ్చు, సమ్మిరెడ్డి గారు కావచ్చు, పెద్ద మల్లారెడ్డి గారు, ఇదంతా మరి మా నాయకులంతా, కోరన్న మా మండల పార్టీ అధ్యక్షుడు కోరన్న గారు కావచ్చు, వైస్ ఎంపీపీ గారు శ్రీనివాస్ కావచ్చు, అందరూ మా నాయకులంతా కూడా ఎవరెవరైతే భయానికి లొంగిపోయిందో, ఎవరెవరైతే ప్రలోభాలకు లొంగిపోయిందో, మనసు మాత్రం మా దగ్గరనే ఉంది, శరీరాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకటే మస్వారెడ్డి, అప్రాల్, ఇట్లా అనేక మంది ఇక్కడ సిటీ నాయకులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇలా పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసి మా భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా. నాగకుమారి బ్రాహ్మణ సమాజం నాయకురాలు, ఇల్లంతకుంట ఎంపీపీ పావని గారు, ఇట్లా అనేక మంది మా గౌరవ సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా గ్రామ కమిటీ అధ్యక్షులు, వివిధ ఉన్నటువంటి నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. మేము చాలామంది ఓఈ విద్యార్థులు, మరీ ముఖ్యంగా మాతో పాటు అనేక సంవత్సరాలుగా ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళు, నడిచి వచ్చిన వాళ్ళు, కొట్లాడిన వాళ్ళందరూ కూడా ఇలా రాజీనామా చేసి అవన్నీ కూడా ఇక జాతరలాగా తప్పకుండా రోజు జైనింగ్స్ ఉంటాయి, రోజు జాతరలాగా ఉండే ఆస్కారం ఉంటుందని చెప్పేసి నమస్కారం. కరీంనగర్ నుంచి వెళ్ళి నగేష్ గారు కూడా రాజీనామా చేసిండ్రు. నిజామాబాద్ మురళి అన్న కూడా రాజీనామా చేసిండు మండల అధ్యక్షుడిగా. చాలా మంది ఉన్నారు, అవన్నీ నెక్స్ట్ రేపటి నుంచి వస్తాయి. అట్లే ఇవాళ జర్నలిజంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే అధికారం ఉంటుంది. ఇది స్వేచ్ఛ ప్రపంచం. ఇలా రఘుని అరెస్ట్ చేసిండ్రు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విత్డ్రా చేసుకోవాలి, కేసు విత్డ్రా చేసుకొని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం.
నిలబడొద్దు ఆడ లైవ్లు ఉన్నాయి. రఘు 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 ఏమైనా ప్రశ్న అడుగుందా? మీరు సైడ్ జరగండి, లైవ్ ఉన్నాయి. మీరు సైడ్ జరగండి.